హాయ్ గైస్. ఇప్పుడైతే మనం వెబ్ పేజెస్లో ఇమేజెస్ ఎలా డిస్ప్లే అవుతాయి, అసలు ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం గైస్. దానికైతే మనం ఇమేజ్ ట్యాగ్ అంటే ఐఎంజీ ట్యాగ్ని అయితే ఉపయోగించాలి గైస్. ఐఎంజీ ట్యాగ్ అనేది వాయిడ్ ట్యాగ్, అంటే దీనికి ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అయితే ఉండదు. దీంట్లో మేజర్గా ఏంటంటే మనం 2 ఆట్రిబ్యూట్స్ని అయితే ఉపయోగిస్తాం గైస్. వన్ ఈస్ ఎస్ఆర్సి అండ్ అనదర్ వన్ ఈస్ ఏఎల్టీ. ఎస్ఆర్సీలో ఏం పాస్ చేయాలంటే మనం ఏదైతే ఇమేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క పాత్ అనేది ఇక్కడ పాస్ చేయాలి గైస్, వాల్యూ కింద. ఓకేనా? ఆ ఇమేజ్ పాత్ని బేస్ చేసుకుని మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ ఆల్ట్లో ఏం పాస్ చేయాలంటే ఒకవేళ ఇన్ కేస్ మనం పాస్ చేసిన పాత్లో ఒకవేళ ఇమేజ్ లేకపోయినా, ఒకవేళ ఇమేజ్ ఉండి ఏమన్నా పరిస్థితుల వల్ల ఆ ఇమేజ్ డిస్ప్లే అవ్వకపోతే మనకి ఆల్ట్లో ఏదైతే మనం టెక్స్ట్ రాసామో ఆ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. ఓకేనా? సో మీ అందరి కోసం నేను ఇప్పుడు ఒక ఇమేజ్ అనేది కాపీ చేసి అక్కడ మనకి డిస్ప్లే చేస్తాం గైస్. సో చాలామంది ఏంటంటే ఆ ఇమేజ్ని కాపీ చేస్తారు గైస్, కానీ మీరు కాపీ చేయాల్సింది ఆ ఇమేజ్ యొక్క అడ్రస్. ఓకేనా? సో నేనైతే కాపీ చేశాను అడ్రస్ని, నేను ఇప్పుడు ఎస్ఆర్సీలో పేస్ట్ చేస్తాను గైస్. ఒకసారి మీరే చూడండి. సో పేస్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ ఏంటో గెస్ట్ చూసారా, మనకి ఎలా మనం ఏదైతే ఎస్ఆర్సీలో అడ్రస్ పాస్ చేసామో ఆ అడ్రస్ బేస్ చేసుకుని మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది గైస్. ఓకేనా? ఇన్ కేస్ ఒకవేళ ఏమన్నా జరిగితే మనకి చూడండి గైస్, ఇప్పుడు నేను ఎస్ఆర్సీలో ఎలాంటి సోర్స్ అనేది, ఎలాంటి వాల్యూ అనేది పాస్ చేయాలా, ఇప్పుడు మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకు చూడండి గైస్, పికాక్ ఇమేజ్ చూసారా. ఆ పికాక్ ఇమేజ్ అనేది నేను దేంట్లో రాశాను, ఆల్ట్ అనే ఆట్రిబ్యూట్లో వాల్యూ కింద పికాక్ ఇమేజ్ అని రాశాను. ఓకేనా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ టాపిక్, ప్లీజ్ చెక్ మై డిస్క్రిప్షన్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కామెంట్ గైస్. If you like my content, please like, share guys. If you don't forget to subscribe my channel guys. Why not you? Bye guys.